నాకు ఎంతో గైడ్గా ఉన్నాడు, ఎంతగానో ప్రేమించేవాడు. ఎన్నో విషయాల్లో తనని ఏడిపించినాను అని ఏమనేటోడు కాదు. అన్నిటికంటే ముఖ్యంగా రిలేషన్ని చాలా పెట్టుకునేడు. నా తమ్ముడు పలానోడు, నా అన్న పలానోడు, నా అక్క, దాని మీద కమిట్మెంట్లోనే ఎక్కువ ఉండేటోడు. కరెక్ట్ చెప్పాలంటే వాడికి డ్రామాలు వేసేది కానీ వేసాలు వేసేది కదా. అరే షర్టు గుండి తీసి తిరగకూడదురా మన మందిరం రా అంటే, అరే నాకు పట్టదు, నేను పట్టను. మనుషుల కోసం నేను వేషం వేసుకోవాలంటే నాకు కాదు. అరే పలానా చేయొద్దురా, మనం ఇట్లా ఉండాలిరా అంటే చాలా అంటాడు. నేనైతే నేను డ్రామా వేయలేను రా, నేను ఎట్లా ఉండాలనుకుంటున్నాను అట్లా ఉంటాను, నేనేందో దేవునికి తెలుసుకున్నాడు. తన మీద ఎన్నో రూమర్స్ వచ్చినా కూడా అరే నేను చేయని తప్పటికి నేను భరించాల్సిన అవసరం లేదు, నేనేం పట్టించుకోను, అవి ఎంతటికి అయ్యిపోతాయి కదా అనేటోడు. తను కొంచెం చదువు విషయంలో డిస్టర్బ్ అయిన తర్వాత నాకు కూడా చాలా చెప్తూ వచ్చినాడు. నువ్వు బాగా చదువుకోరా అని చెప్పినాడు. చాలా కళలు కన్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఆస్ట్రేలియా అంటే చాలా ఇష్టము. వచ్చేసి జీవన్లో పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తను తినేటప్పుడు నేను జద్ది ఇద్దరు మీద తింటే ఒప్పుకోడు. అరే మనతో పాటు ఉండే ప్రతి ఒక్కరు మనతో కలిసి భోంచేయాలరా, మన ఇద్దరు మీద తినడం కాదని. తను చెడిపోయిన సమయంలో ఫోన్ చేసి బాగా తిట్టేటోని, అరే నువ్వు చేసిన తప్పురా. వాడు ఒకరోజు నా దగ్గరకు వచ్చి నీకు చాలా థ్యాంక్స్ రా, నువ్వు నన్ను తిట్టుకుపోయింటే ఈరోజు మారేటోని కాదురా, నువ్వు బాప్టిజం తీసుకోకపోయింటే నేను కూడా తీసుకునేటోని కదరా అన్నాడు. మన జనవరి 1 అందరూ వాగ్దానాలు తీసుకున్నాము. నేను జద్ది వినయన రూమెన్ అందరం ఉన్నాము. అందరు ప్రామిసెస్ తీసుకున్నాము. జద్ది ప్రామిస్ వచ్చింది. ఏంద్రని ప్రామిస్ అని అడిగితే, నువ్వు సదాకాలం దేవుని నీ బోధలు వచ్చేదో అని వచ్చిందిరా అన్నాడు. నేను అన్నాను, ఏం పర్వాలేదు కదా, 2 సంవత్సరాలు బయట ఉండి చదివినావు, నీకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నావు కదా, కోర్స్ కావాలన్నా కాలేజీ కావాలన్నా హైదరాబాద్లోనే నీకు మంచి దొరుకుతుంది అన్నాడు. అరే సదాకాలం అంటే ఈ లోకంలో కుదరదు కదరా అన్నాడు. నేను ఈ సంవత్సరం చనిపోతానేమో అని కూడా అన్నాడు. అని మేము తర్వాత 2012లో వ్యాన్ సోలాపూర్ వెళ్ళింది. కొన్ని పరిస్థితులను బట్టి ఎన్నిక వచ్చేసింది. తర్వాత పోయిన సంవత్సరం ఫిలిప్ గారు చనిపోయిన ఎన్నిక వచ్చేసింది. ఈరోజు వ్యాన్ పోతుంటే ట్రైనింగ్తో అన్నాడు, ఈసారి ఎవరు చనిపోతే వ్యాన్ ఎన్నిక వస్తుందన్నా అన్నాడు. అన్నీ వెళ్తాడని అనుకోలేదు. తర్వాత మొన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరం రెడీ అయినాము. డాడీ కారు నేను కావాలి రా అన్నాడు. బండ్లో మీరు వెళ్ళండి రా అన్నాడు. బైక్లో నేను అన్నాను, బైక్ వద్దురా, ఏమన్నా రాత్రి టైం అందరు తాగి తిరుగుతుంటారు, వద్దురా ఏమన్నా అవుతుందని చెప్తే యాక్సిడెంట్ అవుతుందని భయము, కార్లో పోయినా అవుతుందరా, ఫ్లైట్లో పోయినా అవుతుందరా, దేవుని టైం రావాలన్నాడు. నేను అన్నాను, కారులో దీపం పెట్టి దేవుడు అంటే కాదు కానీ ఇట్లా మామూలుగా మాట్లాడుకున్నాను. రెడీ అయినాను. అయితే షర్టు ఐరన్ సరిగ్గా లేదు, నేను ఆగిపోయినాను. ఇది అన్నాడు, ఫోన్ చేసినాడు, నేను బయలుదేరాను రా అన్నాడు. 1/2 అవర్లో వచ్చేస్తా అన్నాడు. మళ్ళీ 15 మినిట్స్ నేను ఫోన్ చేసిన, ఎక్కడ ఉన్నారంటే నాకు కాదు సరిగా ఆడటం లేదరా, ఇండియన్ల కోసం తిరుగుతున్నాను, మెడికల్ షాప్ అన్నాడు. తర్వాత ఫోన్ చేస్తే వచ్చేప్పటికి డాక్టర్ మాట్లాడినాడు, రెస్పిరేషన్ సరిగ్గా లేదన్నాడు. మీ ఇద్దరు వచ్చిందంటే నేను వెహికల్ తీసుకొని సర్టిఫికేట్ 3వ కార్డు సాంగ్ నేను వచ్చి కట్టం లేరా, ఇద్దరం కలిసి అని చెప్పినాడు. మందిరంలో డాడీ ఎవరు తిట్టినా ఏమైనా చేసినా మీకు చాలా కోపం వచ్చేది. అయితే ఒకటి అంటాడు, అమ్మా నేను కేవలం మౌనంగా ఉన్నానంటే నాయన సాక్ష్యం కొరకేమ్మా, నా వల్ల నాయన సాక్ష్యం చెడిపోకూడదు,
సంఘ సాక్షిపు అనేటోడు. నాతో అనేటోడు, అరే నేను మంచి ఉద్యోగం చేస్తారా, నువ్వు సేవ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే నేను అంత పంపిస్తాను, నువ్వు సేవ చేయి, నాకైతే సేవ కుదరదురా అని చెప్పినాడు. అరే మన దగ్గర భర్తలకు కోల్పోయిన సేవకులకి కాలంలో సెక్యూరిటీ లేదురా, నువ్వు మంచిగా ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టరా, దేవుడు ఖచ్చితంగా తోడుంటారా. మన సేవకులకు నిజంగా చాలా బాధ పరిస్థితులు మన ఇంట్లో మనం అనుభవించినట్టు ఎవరు అనుభవించినట్టు కాదు అని చెప్తాడు. కొన్ని పరిస్థితుల్లో, ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ఇద్దరం కలిసి లాస్ట్ వీక్లో ఎన్నోసార్లు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి చేసినాడు. నాకు చిత్తి లేకుండా ఉండడం చాలా కష్టం. లేదు